ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రోగ్రాం నిర్వహించాలంటేనే అధికారులు హడలిపోతారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న స్థానంలో అధికార కార్యక్రమం అంటేనే గొడవలు తప్పవని ముందుగానే ఫిక్స్ అయిపోతారు. కలహించుకునే కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఎలా కంట్రోల్ చేయాలో పోలీసులు కూడా బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. పరస్పర నినాదాలు, గొడవలు, కుర్చీలు విసురుకోవడం కామన్. మంత్రి ఇతర అతిథులతో వేదికపైనే ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగితే స్టేజ్ కిందున్న కార్యకర్తలు తాము తక్కువ కాదంటూ కొట్టుకుంటారు. ఇంతకీ ఇదంతా ఏ నియోజకవర్గంలో జరుగుతోంది? అక్కడున్న ఎమ్మెల్యే ఎవరు? మైండ్లో ఫిక్స్డ్ ఎజెండాతో ప్రోగ్రామ్స్కు హాజరవుతారా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పాలిటిక్స్ ఎప్పుడూ వైబ్రెంట్ గా ఉంటాయి. అధికార విపక్షాల రాజకీయాలు హాట్ గా కొనసాగుతాయి. ఇష్యూ ఏదైనా నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం కామన్. ఏ అధికార కార్యక్రమమైనా గొడవలతో ప్రారంభమై బాహాబాహీతో ముగుస్తుంది. ప్రోటోకాల్ ఇక్కడ పెద్ద సమస్య. అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు అందడం లేదు అన్నది విపక్ష ప్రజాప్రతినిధుల వాదన. ప్రతిదీ వివాదాస్పదం చేస్తూ ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకుంటున్నారు అన్నది అధికార పార్టీ నేతల ఆన్సర్. 2023 ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని స్థానాల్లో ప్రతిపక్ష శాసనసభ్యులున్నప్పటికీ నర్సాపూర్లో మాత్రమే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఫిక్స్డ్ షెడ్యూల్ టైం ఉంటుంది. కానీ తాను రాకముందే ప్రారంభిస్తున్నారు అన్నది ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపణ. అధికారులు, మంత్రులు టైంకొచ్చినా శాసనసభ్యురాలు సమయపాలన పాటించాలి అంటారు. కొంతసేపు వేచి చూసిన తర్వాత కూడా రాకపోతే ప్రోగ్రాం ప్రారంభించక తప్పదు. ఆ తర్వాత తీరిగ్గా అనుచరులతో వచ్చి హడావిడి చేయడం ఈమెకు రివాజుగా మారింది అన్న విమర్శలున్నాయి. ముందుగానే మనసులో ఏదో పెట్టుకుని వచ్చి అధికారులు, అతిథులతో వాగ్వివాదానికి దిగడం, కార్యక్రమంలో రసాభాస జరగడం సర్వసాధారణ అంశం. ఇటీవల నర్సాపూర్లో సన్నబియ్యం పంపిణీకి మంత్రి దామోదర్ రాజా నరసింహ హాజరై తిరిగి వెళ్తూ ఉండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగడంతో పోలీసులు సర్ది చెప్పారు. కొంతకాలం క్రితం కొల్చారల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ అంశంపై రగడ జరిగి రణరంగాన్ని తలపించింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని తమదైన శైలిలో పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలను పరిశీలిస్తే నర్సాపూర్లో ప్రభుత్వం ప్రోగ్రాం అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలోనూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి వేదికపైనే వాగ్వివాదానికి దిగారు. ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలోనూ పేచీలు పెడుతూ ఉంటారు. శాసనసభ్యురాలు తన ఫోటోలను సరిగ్గా ముద్రించలేదని, చిన్నగా వేశారంటూ అలిగి కార్యక్రమాలను బహిష్కరించి రుసరుసలాడుతూ వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. చూసిన వారికి ఎమ్మెల్యే వ్యవహారం సిల్లీగా ఉన్నా తన పరువు ప్రతిష్టలను మంట కలిపితే చూస్తూ ఊరుకోవాలా అన్నది సునీత లక్ష్మారెడ్డి క్వశ్చన్. ప్రోటోకాల్ పాటించకపోతే అవమానాలను భరించాలా అంటూ అధికారులను నిలదీసి చిర్రుబుర్రులాడి చిందులు తొక్కిన సందర్భాలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలంటేనే అధికారులు హడలిపోతున్నారు. ప్రోగ్రామ్స్ ఏదైనా ప్రజలకు జరిగే మేలును ఆలోచించకుండా రాజకీయ లబ్ధి ఎలా ఉండాలా అన్న అంశానికే సునీత లక్ష్మారెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అన్న వాదనలున్నాయి. దీంతో ఎమ్మెల్యే పాల్గొనే ప్రోగ్రామ్స్ కు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. హాజరవ్వకుండా ఉంటే బెటర్ అని భావిస్తారు. భవిష్యత్తులో అయినా ఈ ఎమ్మెల్యే మైండ్ సెట్ లో మార్పు వస్తుందో లేదో చూడాలి.